సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అమ్మ ఎక్కడ చూసినా మంచిగుండు. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా అదే చెప్తాం. నలుగురిలో మంచిగుండు, మంచి మాట మాట్లాడు, ఎవరితోనైనా నువ్వు మంచి అనిపించుకో. గుడ్ బాయ్ అనిపించుకోవాలంటేనే నువ్వు మంచిగా ఉండడం, గుడ్ గర్ల్ అంటే మంచిగా ఉండడం. అంటే మంచిగుండు మంచిగుండు అని ఉండి ఉండి అని చెప్పి చెప్పి కూడా మనం ఎంత మంచిగున్నా ఒక్కొక్కసారి మనకు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఏదైనా అతి అతి అనేది విషంతో సమానం. ప్రేమ కానీ మంచితనం కానీ ఏదైనా విషయమే. కరెక్ట్. సో ఈ అతి మంచితనం అనేది ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. అతి అందులో అతి అంటేనే ఇక మరి ఎందులో ఏదైనా అతిలో అతి ఏది చేసినా కూడా అది చాలా ఖచ్చితంగా చాలా ప్రమాదం అండి. మీరు ఇదివరకు చెప్పినట్టుగా పిల్లలకు చెప్తారు పెద్దవాళ్ళు, అందరితో మంచిగా ఉండు, మంచిగా అనిపించుకో అని చెప్తాము. కానీ ఇది ఏమంటారంటే ఇది పీపుల్ ప్లెజర్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేయడానికి, ప్రతి ఒక్కరు మనల్ని మంచిగా అనిపించుకోవాలి, మంచి అనాలనేసి తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు. అది చాలా తప్పండి. అలా ఎప్పుడు చెప్పకూడదు. సో ఇప్పుడు మీకు ఒక అబ్బాయి ఉన్నాడండి, మీ అబ్బాయికి ఏం చెప్తారు? నాన్న నువ్వు చాలా మంచిదిగో, ఇంటికి చుట్టాలు వస్తున్నారు, నువ్వు చాలా అందరితో చాలా బాగుండాలి, అందరు నిన్ను చూడు, రాధగారు వాళ్ళ అబ్బాయి చాలా మంచివాడు అనిపించుకోవాలి. అసలు ఆడికి మంచివాడు అనిపించుకోవడానికి వాడెంత సాక్రిఫైస్ చేయాలి? అంతే కదా. వాడికి ఇష్టం లేదండి. ఇప్పుడు మంచిగా ఉండాలి అంటే వాడికి ఇష్టం లేని పనులు కూడా చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఇప్పుడు సపోజ్ ఉన్నారు, చుట్టాలు వచ్చారండి, వాళ్ళని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలి. సో వాళ్ళ క్యాబ్ బుక్ చేసుకొని పోవచ్చు కదా. మనం ఏం చేస్తాం? నువ్వు వెళ్ళి డ్రాప్ చేసిరా, పదిగో వాళ్ళ అబ్బాయి మమ్మల్ని డ్రాప్ చేశాడు అక్కడ దాకా, వాళ్ళు మంచివాళ్ళు అంటారు. మరి వాడికి నిజంగా కంఫర్టబులా? వాడికి ఏదైనా పని ఉందా? ఏదైనా మీటింగ్ ఉందా? ఏదైనా మీటింగ్ అటెండ్ అవ్వాలా? ఆ మీటింగ్ మిస్ చేస్తే వాడికి అక్కడ ఆఫీస్లో ఎన్ని మాటలు వస్తాయి? ఇవన్నీ ఏమి ఆలోచించారు అనమాట. సో ఎప్పుడు వేరే వాళ్ళు మనను మంచిగా అనాలనేసి మనం ఎందుకు అన్కంఫర్టబుల్ ఫీల్ కావాలండి? సో అది అతి మంచితనం, మంచిగా ఉండు కానీ అతి మంచితనం ఉండదు. అతి మంచితనం అనేది చాలా ప్రమాదకరం అండి. ఇది ఎప్పుడు అయినా కూడా అది మన విలువ మనం పోగొట్టుకోవడమే. సో మనం ఏమవుతుందంటే లాస్ట్కి ఏమవుతుందంటే అతి మంచితనం వల్ల ఆల్వేస్ మనం ఎప్పుడైనా ఎవరికైనా రీజనబుల్ ఉన్నామనుకోండి, ఇది పనికి రానోడు, ఏం పని లేదు పాటలేదు ఆడికి చెప్పు అంటారనమాట. అది కానీ దాని వెనక మనం ఎంత కష్టపడుతున్నాం అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే అతి మంచిదనం, మనల్ని అందరూ మంచిగా అనిపించాలి, అందరూ ఈ పలాని వాళ్ళ పిల్లలు బాగా మంచి వాళ్ళు అనిపించుకోవాలి అనేసి అందరి మెప్పు కావాలి. కానీ ఆ మెప్పు వెనక నువ్వెంత అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నావు, నిన్ను వాళ్ళంతా వేస్ట్ ఫెలో అనుకుంటున్నారు అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఎప్పుడైనా పిల్లలకు బాగుండు, అందరితో బాగుండాలని మంచి అనిపించుకోవాలని చెప్పేసి నీ ఇష్టాన్ని, నీకు ఇష్టం లేనిది కూడా చేయకు. ఎప్పుడు కూడా పిల్లలు వాళ్ళకి ఇష్టం లేనిది చేసి వాళ్ళతో ఎందుకండి మనం మంచి అనిపించుకోవాలి? అంత అవసరం లేదు. ఎట్లాగా మంచి వాళ్ళమే మనం. నేను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసినంత మాత్రాన మంచివాడినా? ఇప్పుడు నాకు ఏదో పని ఉంది, నువ్వు క్యాబ్ బుక్ చేస్తా, కారణం నీ క్యాబ్ డబ్బులు కూడా నేనే ఇస్తా, అక్కడ వెళ్ళి దింపుతాం, డ్రైవర్ దింపుతాడు. నా ఆఫీస్ పని మానేసి నా మీటింగ్లు మానేసి నిన్ను రేపు ఆఫీస్కి వెళ్తే ఇంటికి పోమంటాడు. ఆ సర్టిఫికేట్ ఏం చేసుకోలేదు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి దింపుతుండు, వస్తుండు, డ్రైవర్ పని చేసుకోపో అని చెప్తాడు. అందుకని అతి అనేది ఎందులో కూడా అది మంచిది కాదు. సో ఇట్లాగే ఒక రోడ్డు మీద ఒక పెద్ద కాలభైరవ సర్పం ఉందట. ఉంటే ఒక ఋషి వెళ్తున్నాడట. ఆ సర్పం దాని లక్షణం ఏంటంటే బుస కొడుతుందంట. ఎవరు చూసినా ఇట్లా రెడీగా ఉందన్నమాట కాటేయడం. కానీ కాట ఇట్లా బాగా బుసలు కొడుతూ ఉందంట. కొడుతుంటే ఆయన చెప్పాడట, ఎందుకు అలా అస్తమానం బుస కొట్టి అందరిని అట్లా భయపెడతావు? మంచిగా ఉండలేవా? కాస్త మంచిగా ఉండు, నీ అంతకు నువ్వు ఉండు, వాళ్ళేం నీ దగ్గరికి రావట్లేదు కదా, ఎందుకు నువ్వు అలా అందరినీ భయపెడతావు అంటే అది అనుకుందట, అవును, ఎందుకు నేను ఊరికి అందరినీ వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని ఎందుకు భయపడుతూ ఉండాలి, నేను భయపెట్టకుండా కామ్గా ఉందాం అనుకొని నెక్స్ట్ డే నుంచి షీ స్టాప్డ్ అనమాట. ఏమనకుండా కామ్గా ఉంది. మరి కామ్గా ఉంటే అది మంచితనమా? అతి మంచితనం. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు పిల్లలు ఒకడొచ్చి కర్ర పెట్టి దాన్ని లేపి దాన్ని కింది బారేసి రాళ్ళు పెట్టి కొట్టి దాని మీద చెట్టు ఒక కర్ర పెట్టి చుట్టూ గరగరగర తిప్పి కింద అయినా ఏమనలేదు, ఏం బుసకొట్టలేదు, ఏమీ చేయలేదు. ఎందుకంటే మంచిగా ఉండాలి. మంచిగా ఉండగా అతి మంచితనం చూపించింది. కొన్ని రోజుల తర్వాత ఇంకా అది ఒక ఆట వస్తువు అనమాట. పిల్లలకు చిన్న చిన్న పిల్లలకు రావడం, రాళ్లతో కొట్టడము, దాని ఒళ్ళంతా రక్తంతో అయిపోయి అసలు కదలలేని పరిస్థితికి వచ్చింది. అయినా కూడా అది బుస కొట్టడం మానేసింది. అప్పుడు మళ్ళీ కొన్ని రోజులు ఆ ఋషి ఇలా వచ్చాడు, ఏంటి ఇలా అయిపోయావు, నువ్వు ఏంటి ఇట్లా బుస కొట్ట,
మీరే చెప్పారు కదా మంచిగా ఉండమన్నా బుస కొట్టమన్నా కానీ కాటేయొద్దని చెప్పాను, బుస కొట్టద్దని చెప్పానా? అతి మంచితనం వల్ల నీ ఒళ్ళు హూరం చేసుకున్నావు కదా. సో నీ లక్షణం ఏంటి? బుస కొట్టు, కానీ కాటేయొద్దని చెప్పాను. నువ్వేం చేసావు? బుస కొట్టడం కూడా మానేసావు. దానివల్ల నీకేం నష్టం వచ్చింది? నీ ఒళ్ళు హూనమైంది. సో దీనివల్ల ఏంటంటే అతి మంచితనం మంచిగా ఉండాలి, కానీ అతి మంచితనం అయితే ఎప్పుడు పనికిరాదండి. అతి మంచితనం వల్ల మనం కూడా మన లైఫ్లో మనం కూడా కొన్ని పోగొట్టుకొని ఎదురు వాళ్ళ దగ్గర మన విలువను పోగొట్టుకుంటాం అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు ఎవరో అడిగారండి మిమ్మల్ని, మేడం నాకు చాలా అవసరం ఉంది, ఒక 2,000 ఇవ్వండి అంటారు. 2,000 ఇస్తారా? మీరు అతి మంచితనం కదా. 2,000 మళ్ళీ ఏమన్నా అవసరం పడుతుంది, ఇంకో 2,000 తీసుకో అంటారు. మరి 2కు 4 ఇచ్చింది కదా, 4 ఇచ్చారు కదా, మరి వాళ్ళు ఏం చేయాలి? చెప్పిన టైంకి తీసుకురావాలి కదా. ఈ మేడం దగ్గర డబ్బులు ఎక్కువ, నేను 2 అడిగితే 4 ఇచ్చింది కదా, ఇస్తే పర్లేదు, ఇవ్వకుంటే పర్వాలేదు. నష్టపోయింది ఎవరు? 4,000 ఇచ్చిన రాధగారు నష్టపోయారు. అందుకని మనం మంచితనమే ఉండాలి కదా. అతి మంచితనం పోయి మన విలువ పోగొట్టుకొని మనం బాధపడకూడదు. వాళ్ళకు మంచి చేసి మనం అనేది అసలు బాధపడకూడదు అండి. పిల్లలకు కూడా ఎప్పుడు బాగుండు, అందరితో బాగుండని చెప్పాలి. అతి మంచితనంగా ఉండి నీ లైఫ్ బాగుంటుంది, నీకు ఇష్టం లేని పనులు చేసి నువ్వెందుకు ఇది బాధపడతావు? అందుకని మంచితనము మాత్రమే ఉండాలి. అతి మంచితనం అనేది అస్సలు పనికిరాదు. అతి మంచితనం వల్ల చాలామంది చాలా నష్టపోతారు. ఇప్పుడు ఆ కాలభైరవ సర్పం చెప్పాను కదా, అది అంతే. లాస్ట్కి ఏమైంది? చచ్చి కూర్చుంది, అందరితో దెబ్బలు తిని. నిజమే. అందుకే చేతగానితనము, ఈ మంచితనం చేతగానితనం కిందికి చేతగానితనం కూడా అది చెప్పే కదా. ఒక స్టూపిడ్ లాగా, ఇది ఒక యూజ్లెస్ ఫెలో, ఎప్పుడు రీజనబుల్ ఉంటారు, వాడికి చెప్పిపో, ఆడ ఖాళీగా కూర్చున్నాడు పో అని అంటారు అనమాట. అందుకని అతి మంచిగా ఉండండి. అతి మంచితనం ఎవరి మీద ఎవరికి పనికిరాదు. కరెక్ట్ అండి. ఈ అతి అనే పదమే దేనికి మంచిది కాదు. జీవితంలో ఏదైనా అతి మంచిది కాదు. ఇప్పుడు మనం చేసే వంటల్లో కూడా అన్ని ఉప్పు కానీ కారం కానీ పసుపు అన్ని అతి వేసుకుంటే కూడా ఉండదు, తీసుకెళ్లి డస్ట్బిన్ లో అంతే. సో మనది కూడా అంతే. అతి అనేది మనం లాస్ట్ కి అక్కడ చెత్తకుప్పలో వేయాలి అంతే. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.